దుండిగల్ పోలీస్ స్టేషన్లోని మేడ్చల్ ఏసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 2వ తేదీన చర్చ్ మరియు గంగిల్లాపూర్లో జరిగిన వృద్ధ మహిళ హత్య కేసును కేవలం 24 గంటల్లోనే దుండిగల్ పోలీసులు ఛేదించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితురాలిని కదలికలను గుర్తించి కవిత అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలు సుశీలమ్మ ఇంట్లో గతంలో పనిచేసిన కవిత ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం అపహరించిన బంగారాన్ని ఒక బంగారం దుకాణంలో కరిగించేందుకు ఇచ్చిన సమయంలో షాప్ యజమానితో మాట్లాడుతుండగానే కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి అపహరించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను రిమాండ్ కు తరలించారు. ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి పోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాలు వస్తున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకొని పడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పనిచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమెతో పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. అమ్మతో పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటలకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కకు పోయి కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుద్దింది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరాన్ని తీసుకునేటప్పుడు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబల కొట్టేసి ఆమెను చంపిపోయిన తర్వాత మెడ మీద ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు తీసుకొని